Hi students, welcome to Manith Academy. I am Punnarao, faculty for competitive exams. So DSC కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఎవరైతే కంప్లీట్గా సక్సెస్ఫుల్ చేసుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే బార్డర్ మార్క్స్లో ఉండి ఇంకా వాళ్ళందరికీ ఇంకా కాల్ లెటర్స్ రాలేదని వెయిట్ చేసే వారికి మనకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో కొంచెం ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం, కొంత తర్వాత ఆల్రెడీ మల్టిపుల్ జాబ్స్ వచ్చిన వాళ్ళు కొంత వాళ్ళ పోస్టులకు సంబంధించి వేరే వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి బార్డర్ మార్క్స్ లో ఉండే వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎలా ఏంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది అనేది క్విక్ డిస్కషన్ ఈ వీడియోలో చూద్దాం. రైట్, ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు 29వ తారీఖు. ఆ తర్వాత ఏ సబ్జెక్ట్ కి ఏ పోస్ట్ కి ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ పోస్ట్ వర్గం ఎన్ని అనేది అఫీషియల్ గా ప్రెస్ నోట్ లో చూద్దాం ఇప్పుడు. ఓకే రైట్, ఇది డిఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ లో మనకి ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ నోట్ 29 ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది కనపడుతుంది కదా అందరికీ? ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్ ఫర్ ఎవ్రీబడి. ఇక్కడ చూసారా, ఇక్కడ పోస్ట్ ఎస్జిటికి ఎన్ని, టోటల్ పిఈటి ఎన్ని, తర్వాత స్కూల్ అసిస్టెంట్స్కి ఎన్ని ఉన్నాయి, టీజీటీ తర్వాత పీజీటీస్ ప్రిన్సిపాల్స్కి ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ కానీ మనం గమనిస్తే ఇక్కడ ఈ టీజీటీకి సంబంధించిన మాత్రం వాళ్ళు మేబీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని అడగటం జరిగింది. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అడగటం జరిగింది ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో. కాబట్టి దానికి సంబంధించి ఇంకా ఫైనల్ మనకి అప్డేట్ ఏం రాలేదు, కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో అడగటం జరిగింది. ఎవరినంటే వీళ్ళని టీజీటీస్ని. దీనికి సంబంధించి ఈ జివో 77 ప్రకారం కదా ఈ మొత్తం ఈ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఆగస్టు 2వ తారీఖు 2023 తీసుకున్నటువంటి ఈ జివో 77 ప్రకారం రిజర్వేషన్ కోటా కానీ, తర్వాత హారిజంటల్ రిజర్వేషన్, తర్వాత వర్టికల్ రిజర్వేషన్ అని చెప్పేసి నార్మలైజేషన్ ప్రాసెస్, ఇవన్నీ కూడా ఇదిగో ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీల్ని 3 వర్గాలుగా వాళ్ళు విభజించడం జరిగింది, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని. సో అదే విధంగా ఇంకా ఈ హారిజంటల్ రిజర్వేషన్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ హారిజంటల్ రిజర్వేషన్ 77 ప్రకారం, తర్వాత నార్మలైజేషన్ ఫార్ములా జియోలో స్పష్టంగా పొందుపరిచిన విధంగా చాలా ట్రాన్స్పరెన్సీగా ఇక్కడ ఈ పోస్టులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయటం జరిగింది. కాబట్టి అసలు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది ఏందని చెప్పేసి జస్ట్ ఒక క్విక్ రివ్యూ చూద్దాం మనం. ఓకే రైట్, సో టోటల్ పోస్ట్ మనకుందండి 16,347. కాల్ లెటర్స్ రిలీజ్ చేసింది 15,308. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయింది 15,068. అంటే అప్రాక్సిమేట్ గా 94% సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి హాజరవడం జరిగింది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో కొంతమంది ఎట్లా అంటే కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం జరిగిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ స్కీమ్ లో కానీ, ఎకనామిక్ వీక్వర్డ్ సెక్షన్, అండ్ తర్వాత పిహెచ్సి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కానీ, తర్వాత ఈవెన్ కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పర్సెంట్ 60% అనుకోండి. సో వాళ్ళకు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ లో 58% ఉన్నా సరే ఈ పోస్ట్ ని వాళ్ళు రిజెక్ట్ చేసి దీని పోస్ట్ ని నెక్స్ట్ పర్సన్ కి ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎస్జిటిలో కానీ తర్వాత ఏదో జస్ట్ ఇది నేను శాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ 60% కానీ వాళ్ళు కన్సిడర్ చేస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో వాళ్ళు 58% కానీ ఉందనుకో, ఆబ్వియస్లీ దాన్ని రిజెక్ట్ చేసి నెక్స్ట్ పర్సన్ కి ఇవ్వటం జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ కొంతమంది ఎస్ఏ అండ్ ఎస్జిటి పోస్టులకి దగ్గర 10,000 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. వీళ్ళలో ఏంటంటే వీళ్ళిద్దరికి పోస్టులు ఇవ్వలేరు కాబట్టి
ఏదో ఒకటే ఇది కానీ లేకపోతే ఇది కానీ తీసుకు ఎస్ఏ కానీ ఎస్జిటి కానీ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ కొన్ని పోస్టులు రావడానికి అవకాశం ఉంది. ఈ పోస్టు ఎవరికైతే నెక్స్ట్ ఉన్నారో నెక్స్ట్ లెవెల్ క్యాండిడేట్స్ మెరిట్ లిస్ట్ లో ఉండి కాల్ లెటర్స్ కోసం ఉన్నారు కదా, నెక్స్ట్ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే ఉన్నారో ఆ పోస్టులు వీళ్ళకి అలొకేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇదే కాదు, కొంతమంది రీసెంట్ గా కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారు. కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యి వాళ్ళు డిఎస్సిలో అటెండ్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అన్విల్లింగ్ ఫామ్ మీద సైన్ చేసి వాళ్ళు డిఎస్సి పోస్ట్ మాకొద్దు, మేము కానిస్టేబుల్ కి సెలెక్షన్ వెళ్తా ఉన్నారు కాబట్టి అగైన్ ఇక్కడ కూడా మనకి నెక్స్ట్ పర్సన్ రావడానికి అవకాశం ఉంది. అంటే సెకండ్ కాల్ లెటర్స్ రిలీజ్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే బార్డర్ మార్క్స్ లో ఉన్నారో వాళ్ళకి కాల్ లెటర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జస్ట్ కొంచెం సీరియస్ గా మీరు గమనిస్తా ఉండండి. మీరు లాగిన్ అయ్యి మీ కాల్ లెటర్స్ మేబీ రావచ్చు. దీనికి సంబంధించి ఎప్పుడు కాల్ లెటర్స్ వస్తాయంటే అని చెప్పి మనకి యాక్యురేట్ గా అప్డేట్ ఏం లేదు కాబట్టి మేబీ రావడానికి అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ దీనికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వాట్ వి కాల్ పోస్టులు కానీ ఈ పోస్ట్ అన్ని కూడా మళ్ళీ జోన్ వైజ్ గా మళ్ళీ రిజర్వేషన్ ప్రకారం అండ్ స్పోర్ట్స్, సో వీటన్నిటి బేస్ చేసుకొని మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇప్పుడు ఎవరైతే కొంచెం ఫేక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఆ సర్టిఫికేట్స్ జరిగిందో వాళ్ళకి మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి ఫైనల్ లిస్ట్ ని అనౌన్స్ చేస్తారు. మళ్ళీ వీళ్ళకి కూడా మళ్ళీ సెకండ్ టైం కాల్ లెటర్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వీళ్ళకి కూడా ఫైనల్ లిస్ట్ ని డిక్లేర్ చేసి దాని ప్రకారం వాళ్ళు పోస్టులు ఇవ్వడానికి ప్రజెంట్ డిఎస్సి వాళ్ళు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఎవరైతే బార్డర్ మార్క్స్ లో ఉన్నారో వాళ్ళకి ఇట్స్ అ బెస్ట్ ఆపర్చునిటీ. డెఫినెట్లీ గా మీకు ఛాన్సెస్ మీకు అనుకున్నటువంటి పోస్ట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి బాధపడద్దు, తప్పనిసరిగా మీకు ఒక అవకాశం ఉంది. ఎవరైతే బార్డర్ మార్క్స్ ఉన్నారో వాళ్ళు లాగిన్ అయ్యి మీరు చెక్ చేసుకొని మేబీ కాల్ లెటర్స్ మేబీ జనరేట్ అవ్వచ్చేమో, రిలీజ్ చేస్తామని చెప్పారు. సో ఇవన్నీ కూడా రీసెంట్ గా వచ్చేటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినటువంటి ప్రాసెస్ అండ్ అప్డేట్స్. ఈవెన్ మనకి 2 days బ్యాకే వీళ్ళు ఆల్రెడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ చేసుకున్నారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే ఇంకా మేము మెరిట్ లిస్ట్ లో ఉంది ఇంకా మాకు రాలేదు, కాల్ లెటర్ రాలేదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ వాట్ వి కాల్ లెటర్స్ రావడానికి అవకాశం ఉంది. మీకు ఎవరికైనా రాలేదనుకుంటే ఆ బాధతో ఉండొద్దు. మీరు ఏదైతే డిఎస్సికి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారో అదే ప్రిపరేషన్ ని మీరు బాధపడకుండా ఫర్దర్ వచ్చేటువంటి ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2కి మీరు తప్పకుండా మీరు డిఎస్సికి ప్రిపేర్ అయినటువంటి సబ్జెక్ట్స్ మీ ప్రిపరేషన్ అంతా కూడా ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కి ఉపయోగించి మీరు అనుకున్నటువంటి పోస్టులు సాధించండి. ఈ ఫెయిల్యూరే మీకు లైఫ్ లాంగ్ కాదు కాబట్టి ఫర్దర్ నోటిఫికేషన్ కి మీరు చేసినటువంటి డిఎస్సి ప్రిపరేషన్ ని ఒక స్టెప్ లాగా తీసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మీరు అనుకున్నటువంటి పోస్ట్ సాధిస్తారని ఫర్దర్ అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.